హాయ్ అండి అందరికి. మీరు ఎంతగానో అడిగిన ఐస్ క్రీమ్ చేసే విధానం అయితే చూపిస్తున్నా. సింపుల్ ప్రాసెస్ లో ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. జీడిపప్పుని అయితే ఒక 70 గ్రామ్స్ తీసుకొని మంచిగా గడుక్కొని నానబెట్టుకున్నా. ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ లీటర్ పాలను అయితే మరగబెడుతున్నా. ఇవి వచ్చేసి కలుపుతూ పావు లీటర్ వచ్చేంత వరకు అయితే మరగబెట్టుకోవాలి. చిక్కదనం రావాలి. 2 గంటల సేపు నానిన జీడిపప్పుని అయితే కొన్ని వాటర్ పోసుకుంటా పేస్ట్ పట్టుకొని ఈ మరిగిన పాలల్లా పేస్ట్ వేసేసి ఇప్పుడు స్టవ్ దగ్గర నుండి కింద మాడనీయకుండా కలుపుతూనే ఉండాలి. ఈ థిక్నెస్ వచ్చేంత వరకు స్టవ్ ఆపేసి బెల్లాన్ని ఒక కప్పడంతా తురుముకున్న. పాల మిశ్రమం కూడా పూర్తిగా చల్లారింది. ఇప్పుడు మిక్సీలో పాల మిశ్రమము, బెల్లము, ఇలాచి పౌడర్ కూడా వేసిన. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. మంచిగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్ లో పోసుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని నేను చూపించిన వైట్ దానికి కొంచెం నెయ్యి రాసి ఈ మిశ్రమం అయితే అలా పోసిన. బాగా ఐస్ క్రీమ్ చేసిన దాంట్లో కూడా వేయమన్నాడు, దాంట్లో కూడా పోసిన. డెకరేషన్ కోసం అయితే బాదాంని చిన్న ముక్కలకి కట్ చేసుకొని దానిపైన చల్లుకొని క్యాప్ పెట్టి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసిన. ఇదైతే మంచిగా గడ్డలకి అయ్యేంత వరకు అందులోనే ఉంచాలి. నేను ఓవర్ నైట్ మొత్తం ఉంచిన. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి చూద్దాం రండి. తీసినాక షాక్తో చుట్టూ గీట్లు పెట్టేసుకొని వేడి వాటర్లో ఒక 3 నిమిషాలు ఉంచాలి. మెల్ట్ అయిపోతాయి కింద. ఇప్పుడు మనము ఫోల్డింగ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనకు ఐస్ క్రీమ్ అనేది. చూడుర్రి పైనుంచి కూడా బాదాం వేసిన. చూసిరా మెల్ట్ అయితేనే ఉంది. అది చూడడానికి అయితే టెంప్టింగ్ గా ఎప్పుడెప్పుడు తినాలని ఉంది కదా. టేస్ట్ కూడా అదే విధంగా ఉంది అండి. నిజంగా చెప్తున్నా, మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లలకు మళ్ళీ చేసి పెడతారు. నేను స్పూన్ తో నన్నా కూడా ఎట్లా వస్తుంది చూసిరా, అంత పర్ఫెక్ట్ గా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసినప్పుడు పాలు అనేది కొంచెం బగిలేదు. అప్పుడు వచ్చేసి నాకు పాలకోవా లెక్క అనిపించింది. ఇప్పుడైతే సేమ్ ఐస్ క్రీమ్ లెక్కన వచ్చింది. బావకైతే తినాలనిపించి పెద్ద గడ్డ నోట్లు వేసుకుంటూ మొత్తం చల్లగా అయిపోయి నోరంతా పట్టేసినట్టు అయిందట. మా పాప కూడా ఎంతో నచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.